హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చి రొయ్యల పులుసు త్వరగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీడియం సైజ్ కుక్కర్లో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేడాక 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ, చిటికెడు పసుపు, 2 పెద్ద టమాటాలు, ఒక ఫుల్ టీ స్పూన్ కళ్ళుప్పు అండ్ 4, 5 వెల్లుల్లి ఇవన్నీ ఒకసారి వేయించుకొని, ఇంకా నెక్స్ట్ అరకిలో బెండకాయ ముక్కలు వేసుకొని 1.5 టీ స్పూన్ కారం కూడా కలిసేలా కలుపుకొని, నేను ఇక్కడ పచ్చి రొయ్యలు పెద్దవి కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. మీ దగ్గర చిన్న రొయ్యలు ఉంటే అవే వేసుకోండి. ఈ కర్రీకి చిన్న రొయ్యలే టేస్ట్. నా దగ్గర లేవు కాబట్టి నేను పెద్దవి ఇట్లా పీసెస్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను నానబెట్టుకొని చిక్కటి గుజ్జు తీసుకున్నాను. అది కూడా వేసేసుకొని మొత్తం ముక్కలు ములికేలాగా వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ దీనికి పోపుకి రెడీ చేసుకుందాం. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్, దానిలో 4 దంచిన వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక ఈ పోపుదంతా దానిలో కర్రీలో వేసేసుకొని ఇంకా కలుపుకొని ఉప్పు సరి చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.